హాయ్ అండి. ఇప్పటి వరకు బంగాళాదుంపతోటి ఫ్రై, పులుసు, ఇగురు అన్నీ ట్రై చేసాం కదండీ! ఒక్కసారి ఇలా రసాన్ని కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చండి. బంగాళాదుంపల్ని ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేసి ఉడికించుకొని, ఉడికిన తర్వాత పై తొక్క మొత్తము తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా అయితే పట్టేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పోపు కోసము ఒక కళాయిలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేగించుకొని, అల్లం వెల్లుల్లి కూడా వేగించుకొని ఈ పేస్ట్‌ని వేసేసుకొని, కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసి, తగినంత ఉప్పు, కారము, చిటికెడంత పసుపు, అలాగే కొత్తిమీరను కూడా వేసి 2 పొంగులొచ్చేంత వరకు మరిగించుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలోకి నంజుకోవడానికి ఏదైనా కూరని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.